ఈరోజు వెళ్ళేది ఏడుపాయల వనదుర్గమ్మ టెంపుల్. ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ కొట్టియాలి. మందు లేదా? టైం పడుతుంది హై. ఇలా సాయంత్రం సినిమా పోతున్నాం. ఓ ఓన్లీ 63 లేదా? ఓ మై గాడ్, 2 పెట్రోల్ బంకులు అయిపోయా. కొడతారా కొట్టాడు పెట్రోల్? అది వీడియో కొడతారా? అరే ఉన్నదిరా 330 కొట్టాను. ఇవాళ హైవే ఎక్కుతున్నాం కాబట్టి ఇవాళ నాట్ 60 స్పీడ్, టుడే ఈజ్ 80 స్పీడ్ అండ్ ఐ వోంట్ స్టాప్ బికాస్ అమ్మని అదే జై శ్రీరామ్. అడవి స్టార్ట్. సుస్వాగతం. 2 కిలోమీటర్స్ వెళ్ళాను. వనదుర్గమ్మ టెంపుల్. సో ఫైనల్లీ అయితే దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసాం. దట్ ఈస్ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్. చూసి ఎవరు భయపడద్దు, నన్ను భయపెట్టద్దు. బండారు పెట్ట ఎక్కువ తొలిమెట్టు బండను కొట్టు ఢీ కొట్టు. పరశురాముడు మునీశ్వర టెంపుల్. టాటా బాయ్ బాయ్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద బ్లాగర్. అండ్ ఈరోజు వెళ్ళేది ఏడుపాయల వనదుర్గమ్మ టెంపుల్. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నాడు. పికప్ చేసుకొని సెలవు స్టార్ట్. ఓ మై గాడ్, ఇవాళ వచ్చేసి ఏడుపాయలు అండ్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఎందుకంటే కొంచెం లాంగ్ ఉంది కదా. లాంగ్ అంటే అప్రాక్స్ ఒక 80-90. ఇంకా మ్యాప్ అయితే పెట్టలేదు. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ, ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ కొట్టియాలి. అప్రాక్స్ 90 కిలోమీటర్స్ ఉండొచ్చు. 90, 180 అంటే ఒక 4 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అంటే 440 అనుకుంటున్నాను. ఫ్యూయల్ ఉన్నాడా లేడా? లేడా? టైం పడుతుంది హై. పెట్రోల్ లేదు. అది ఇప్పుడే ఓపెన్ చేశాడు. 5 to 10 minutes పడుతుంది. ఈ గ్యాప్ లో వెళ్ళిపోవచ్చు తొందర వల్ల. అమ్మని అమ్మ ఇక్కడ పిలిచిండ్రా మమ్మీ. ఇలా సాయంత్రం సినిమా పోతున్నాం. జై కట్టక జై గుడికి. డైరెక్షన్స్ బై బై. ఓ ఓన్లీ 65 కిలోమీటర్స్ అంటే 65 కిలోమీటర్స్ అంటే 3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ అంటే దట్స్ ఇట్, సరిపోద్ది. లేదా? ఓ మై గాడ్, 2 పెట్రోల్ బంకులు అయిపోయా. ఇంకా 3rd పెట్రోల్ బంక్.
ఇవాళ నా కెమెరాలో అపర్చర్ 2 to 4 పెట్టాను అండ్ రిజల్యూషన్ వచ్చేసి 4K 60 frames per second పెట్టాను. ఇంతకుముందు వరకు మొత్తం 30 ఫ్రేమ్సే అండ్ ఇప్పుడు 60 ఫ్రేమ్స్ పెట్టాను. చూడాలి ఒకసారి వీడియో ఎలా ఉంది. అండ్ దిస్ ఇస్ రాక్ స్టెబిలైజేషన్. 4, 3, 2, 1 go. అదేంట్రా 0 పడి రెడ్ పడింది బాబోయ్. గేట్ చూస్తేనే దడబుట్టుకొస్తుంది బాబోయ్. కుడతాడో కొట్టడో పెట్రోల్ అది వీడియో కుదర కొట్టడు. అరే ఉన్నదిరా అబ్బా సాయిరామ్. మీరు కొట్టుతాం మీరు కొట్టించింది ఏం చేద్దాం 330 కొట్టాను. అండ్ ఫ్యూయల్ అయితే ఇచ్చేసాను. ఫ్యూయల్ అయితే నింపేసాను 3 liters. సరిపోద్ది 60 to 65 kilometers కదా. 120 kilometers వేసుకున్నా కానీ 55 నా బండి మీద 55 to 60 వస్తుంది అప్పుడప్పుడు. హైవే మీద పోతున్నాం కదా 55 to 60 సరిపోద్ది. 150 160 180 kilometers దాకా వస్తుంది. అదే చాలా ఎక్కువ. అండ్ ఇవాళ హైవేలో ఎక్కుతున్నాం కాబట్టి ఇవాళ నాట్ ఫర్ 60 స్పీడ్, టుడే ఈజ్ 80 స్పీడ్. to 80 అప్వార్డ్ చేస్తేనే స్పీడ్కి వెళ్ళగలం. 80 స్పీడ్. జై శ్రీరామ్. Toll gate 1 kilometer ahead. This is toll gate and I won't stop because it's bike. అమ్మని అయ్యో కోతులు. Hey, hi. జై శ్రీరామ్. అడవి స్టార్ట్. అండ్ కనబడుతున్న కామన్ వచ్చేసి హనుమాన్ టెంపుల్, చాలా ఫేమస్. అండ్ ఇది వచ్చేసి ఆ టోటల్ అయితే ఈతవనం వస్తుంది. చూసారు చాలా మంది తెలిసి ఉంటుంది, అదే ఈతవనం.
సో టిఫిన్స్ అయితే అయిపోయినాయి. ఖర్చు మాత్రం బాగా అయింది. నాకైతే ఫుడ్ సరిగ్గా తినలేదు అందుకని చెప్పేసి మార్నింగ్ టూ ప్లేట్స్ తినేసినాం. 4 ప్లేట్స్ అయిపోయింది. అండ్ నౌ టైమ్ ఈస్ 7:24, అరైవల్ ఈస్ 7:43. ఇంకా 14 kilometers అంతే. వావ్, హాయ్, సుస్వాగతం. 2 kilometers ఏనా? యాక్చువల్గా అటే వెళ్ళాలి, అది ఏడుపాయల టెంపుల్ కమాన్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కాకుండా ఇంకొంచెం ముంగటి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకొక లెఫ్ట్ తీసుకుని అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. అట్లే చూసాను. అండ్ దిస్ ఈస్ ద లెఫ్ట్ వైన్ షాప్స్. ఇంకా టైం ఎంత వచ్చింది? ఇంకా 10 కాలేదు కదా, సో 15 అయిపోయింది. సో 40 అవుతుంది కాబట్టి ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు. అండ్ ఏ స్మాల్ బ్రేక్. వాటర్ కొన్ని కొన్ని అక్కడ ఉన్నాయి. అండ్ హియర్ ఇస్ అనదర్ డ్యామ్. హియర్ ఇస్ అనదర్ బ్రిడ్జ్. నో వాటర్. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా డ్యామ్ దగ్గర కొంచెం వాటర్ వదిలిపెట్టినట్టుగా. చిన్న జాతర అయితే ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. చాలా షాప్స్ కానీ హడావిడి కానీ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు జాతర కాదు. అండ్ ఫైనల్లీ వనదుర్గమ్మ టెంపుల్. పార్కింగ్. సో ఫైనల్లీ అయితే దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసాం. నౌ ద టైమ్ ఈజ్ 7:50. అండ్ ఇప్పుడు ఎంట్రన్స్లోకి చకచక వెళ్ళిపోదాం. అండ్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది. ఎంట్రన్స్ గోపురం మధ్యలో నుంచి వెళ్ళాలి. అదే టెంపుల్. అండ్ ఫస్ట్ స్నానం అయితే చేస్తున్నాం నదిలో. అండ్ ఇవన్నీ ఇప్పుడు అంటే ఎండాకాలం కదా, ఎండాకాలం అని చెప్పేసి ఇలా వేశారు తడకలన్నీ వేశారు. ఎందుకంటే కింద కాలు కాలకుండా ప్లస్ పై నుంచి ఎక్కువ పడకుండా. అండ్ మనం స్నానం చేయాల్సిన ప్లేస్ వచ్చేసి
అటు వెళ్ళాలి. అండ్ దట్ ఈస్ టెంపుల్. ఇక్కడ స్నానం చేసుకొని అక్కడ దర్శనానికి వెళ్ళాలి. సో స్నానాలు అయితే అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ దర్శనమే చేసుకోవాలి. అండ్ టెంపుల్, దిస్ ఇస్ టెంపుల్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి. లెట్స్ గో. వనదుర్గమ్మ టెంపుల్. కొబ్బరికాయ కొట్టేది. అండ్ వనదుర్గమ్మ టెంపుల్. అండ్ దర్శనం అయితే అయిపోయింది. మెడికల్ దర్శనం తొందరనే అయిపోయింది. విత్ ఇన్ 5 minutes. దట్స్ ఇట్. అండ్ కోట్లు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీద ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడెప్పుడో వెళ్ళాం, ఇయర్స్ బ్యాక్. అండ్ నో చాలా రోజుల తర్వాత. అప్పుడైతే ఇదంతా కొండ ఉండే, ఓన్లీ కొండ, నో దిస్ మెట్లు. అండ్ ఇప్పుడు మెట్లు వేశారు. చాలా వే చాలా ఈజీ అయింది అంతే. తొండ అండ్ నో ఎల్లమ్మ టెంపుల్ చూపిస్తాను. చూసి ఎవరు భయపడద్దు, నన్ను భయపెట్టద్దు. అండ్ ఫస్ట్ ఎల్లమ్మ టెంపుల్. రావచ్చమ్మా లోపలికి. బండారు పెట్టు. అండ్ నౌ పైకి. ఎక్కువ తొలి మెట్టు, బండను కొట్టు, ఢీ కొట్టు. చాలా సో అది అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. కొండలు అయితే షార్ప్ గుచ్చుకుంటున్నాయి, ఘోరంగా గుచ్చుకుంటున్నాయి. చెప్పాను కదా చాలా సంవత్సరాలు అయింది వచ్చి ఇటు లోపలికి. అమ్మో, అప్రాక్స్ ఒక 10 years ఎబోనే, 10 years ఎబోనే అయ్యింది ఇక్కడికి వచ్చి. అండ్ మళ్ళీ ఇప్పుడే లోపల అమ్మవారు ఉంటుంది. వాడు ముందుగానే వెళ్ళిపోయాడు. అండ్ అమ్మవారు జమదగ్ని ఎల్లమ్మరా. పరశురాముడు 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 అమ్మవారు. పరశురాముడు చూసాము. ఎందుకంటే అంత ఈజీగా ఎందుకు అంత తొందరగా గుర్తుపట్టానంటే గుడ్డలు ఉంది చేతిలో గుడ్డలి ఉండి పౌరుషంగా ఉంటాడు ఎప్పుడు చూసినా గానీ. అందుకని అయ్యగారు చాలా ఈజీగా గుర్తుపట్టడం జరిగింది. అంత ఈజీగా గుర్తుపట్టాను. యాక్చువల్గా మునీశ్వర టెంపుల్, మునీశ్వరుడు కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు.
సో పైన అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. పరశురాముడు అండ్ అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. అండ్ వేరే గుహలో కూడా ఒక స్వామిని చూసాం, అక్కడ కూడా దర్శనం అయిపోయింది. మామూలుగా బలిస్తుంటారు, కోళ్ళు కానీ మేకలు కానీ బలిస్తుంటారు. అండ్ ప్రసాదం కౌంటర్ చెప్పాను కదా, లడ్డూలు తీసుకొని టాటా బాయ్ బాయ్. అండ్ వైండింగ్ అప్. అండ్ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. వీఆర్ లీవింగ్ నౌ. ద టైమ్ ఈజ్ 9 o'clock. 9 అయింది. అండ్ వీఆర్ లీవింగ్ నౌ. వాటర్ చూడడానికి కొంచెం గ్రీన్ కలర్, అంటే ఎక్కువ పాకలు ఎక్కువ పట్టింది అనమాట. అంటే దాని గురించి ఇంకా లడ్డూలు తీసేసుకున్నాం. ఇది అయిపోయింది, స్నానం అయిపోయింది, దర్శనం అయిపోయింది, లడ్డూలు తీసేసుకున్నాం. చలో హైదరాబాద్, డైరెక్ట్ టు హోమ్. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 2 hours 3 hours 2 hours పడుతుంది అంతే, ఎందుకంటే కొట్టదు. అండ్ ఇంకా షాప్స్ కూడా మొత్తం తీయలేదు, అంటే 9 అయింది కదా. నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10-10:30 కల్లా తీస్తారేమో. కొన్ని మాత్రం తీసి పెట్టారు, చాలా మటుకు తీసి పెట్టలేదు. అండ్ వాటర్ కూడా ఎక్కువ లేవు, ఎండాకాలం కదా, వాటర్ కూడా ఎక్కువ లేవు, కొన్ని కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏడుపాయలని ఎందుకంటారు అంటే 7 నదుల నీళ్లు కలిసి ఇక్కడికి వస్తాయి, ఇటువైపు నుంచి వెళ్తుంది, అందుకని ఏడుపాయలు అని పెట్టారు. అందులోనూ వనదుర్గం ఇక్కడ వెలిసింది, ఏడుపాయల వనదుర్గమ్మ అని అందుకే అంటారు. అండ్ వాళ్ళకి ఇంతే. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.